హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది చేపల కూర. చిన్న చేపలు మాకు చేపలు ఇచ్చే ఆవిడ తెచ్చింది. ఎప్పటి నుంచో అడుగుతున్నాను చిన్న చేపలు తెస్తే తీసుకురా అని. నీ దగ్గరికి వచ్చేసరికి అయిపోతున్నాయి మేడం, నేను అటు వెళ్ళిపోతున్నాను అయిపోతున్నాయి అని అంది. అయితే ఈరోజు తీసుకొచ్చింది, ఫోన్ చేసింది ఆవిడే. చేపలు వచ్చినాయండి తీసుకురానా చిన్నవి అంది. సరే తీసుకురా అన్నాను, తీసుకొచ్చింది. అదిగోండి చేపలు చేసింది, రెడీ చేసింది. దాంట్లో వేసిన ఐటమ్స్ అన్నీ వేరే వీడియో పెట్టాను, అది కూడా చూడండి, లాంగ్ వీడియో. ఇది కొంచెం షార్ట్ వీడియో లాగా తీశాను. కర్రీ రెడీ అయిపోయాక వండేది, దాంట్లో వేసిన ఐటమ్స్ అవన్నీనేమో ఫుల్ వీడియో లాగా పెట్టాను, చూడండి కొంచెం. అది కూడా ఏమేమి వేసాను, ఎలా వండాను అనేది ఇది రెడీ అయిపోయాక షార్ట్ వీడియో లాగా తీశాను. ఎలా ఉందో చెప్పండి. కూర అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా బాగుందండి. తింటున్నాం, మేము భోజనం చేస్తున్నాము. కూర రెడీ అయిపోయింది. నాకైతే చాలా ఇష్టం చిన్న చేపలు. నాకు పెద్ద చేపల కంటే కూడా చిన్నప్పటి నుంచి నాకు చిన్నవి ఇష్టం. గురకలు, మాది విలేజ్ సైడ్ కదా, మాకు చిన్న చేపలు బాగా దొరికాయి. మట్ట గుడుసులు, గురకలు అంటారు కదా, ఇవి కూడా మాకు పడతారు ఏరు దగ్గర, అవి పెడతారు కదా వలలో, అందులో పడేవి తీసుకొచ్చేవాడు మా నాన్న. బాగుండేవి, మా అమ్మ ఉండేది. అయితే మా అమ్మ టేస్ట్ అయితే నాకు రాదు, కానీ నేను వండాను. చూడండి బాగుంది, కర్రీ అయితే చాలా బాగుంది. చూడటానికి మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు వేసాను, అందుకే అలా కలుపుతున్నాను పైన. ఎందుకంటే మామూలు గరిటెట్టి తిప్పేస్తే చేపలు ఇరిగిపోతాయి కదా, అందుకే అలా పులుసు తీసి పోస్తున్నాను పైన. కర్రీ అయితే సూపర్గా ఉంది. ఈరోజు మీదేం కర్రీ చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మా కర్రీ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు భోజనం చేశారా? మీదేం కర్రీ ఈరోజు చెప్పండి. మాదైతే మా ఇంట్లో చిన్న చేపలు స్పెషల్ ఈరోజు. ఎందుకంటే పిల్లలకు కూడా హాలిడేస్ కదా, తీసుకో మమ్మీ అన్నారు. స్కూల్ అప్పుడు క్యారేజీల్లో బాగోదు కదా, తీసుకున్నాను.